యావరేజ్ అయిన అరిథమెటిక్ మీన్ అంక మధ్యమమైన ఈ రెండు డెఫినేషన్ సేమ్. అదేంటంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. అరిథమెటిక్ మీన్ అంక మధ్యమం ఏంటంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. ఇక్కడ చూడండి సార్, నౌ ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు మిడ్ వాల్యూ. అంక మధ్యమము కదా సార్, మిడ్ వాల్యూ. అంక మధ్యమము డెఫినేషన్ ఏంటంటే అది ఎప్పుడూ కూడా మిడ్ వాల్యూ. యావరేజ్ అనేది అంక మధ్యమము. సిరీస్ కనుక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అది మిడ్ వాల్యూ. ఎందుకు మిడ్ వాల్యూకి సమానం అవుతుందంటే రెండు ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1, 4, 7, 10, 13. 1, 4, 7, 10, 13. 1, 4, 7, 10, 13. నవ్వు ఇక్కడ చూడండి సార్, 1, 4, 7, 10, 13. రైట్, మిడ్ వాల్యూ 7 తీసుకున్నాను. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 గ్యాప్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతే నాకు ఎన్నైతే గ్యాప్స్ ఉన్నాయో రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు కూడా నాకు అన్నే గ్యాప్స్ ఉన్నాయి. అందుకే దీన్ని మిడ్ వాల్యూ అని అన్నాం. సపోజ్గా ఈ క్వశ్చన్ చూడండి సార్, 2, 6, 10, 12, 2, 4, 14, 18, 22, 2, 6, 10, 14, 18, 22. ఇక్కడ మీకు ఈ డౌట్ రావచ్చు, 2, 6, 10, 14, 18, 22. నవ్వు ఇక్కడ చూడండి సార్, 2, 6, 10, 14, 18, 22. ఇక్కడ రైట్, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ లాస్ట్ టర్మ్ బై 2, సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ లాస్ట్ టర్మ్ బై 2, థర్డ్ టర్మ్ ప్లస్ థర్డ్ లాస్ట్ టర్మ్ బై 2, థర్డ్ టర్మ్ ప్లస్ థర్డ్ లాస్ట్ టర్మ్. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై 2, లెఫ్ట్ సైడ్ సెకండ్ టర్మ్ రైట్ సైడ్ సెకండ్ టర్మ్ డివైడెడ్ బై 2, లెఫ్ట్ సైడ్ థర్డ్ టర్మ్ రైట్ సైడ్ థర్డ్ టర్మ్ డివైడెడ్ బై 2, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ తీసుకుంటే రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ తీసుకోండి, కూడండి బై 2, లెఫ్ట్ సైడ్ రెండో టర్మ్ తీసుకుంటే రైట్ సైడ్ రెండో టర్మ్ తీసుకోండి, కూడండి డివైడెడ్ బై 2, లెఫ్ట్ సైడ్ థర్డ్ టర్మ్ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ టర్మ్ తీసుకోండి, కూడండి డివైడెడ్ బై 2. నాకు ఎంత వచ్చింది వాల్యూ? 2 + 22 బై 2, 24 బై 2. అన్నిటికీ ఆన్సర్ ఎంత? 12. ఆ 12 అనేది సిరీస్లో ఉందా? లేదు. అంటే మనకు రైట్ ఆ వాల్యూ సిరీస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే నేను ఇక్కడ మిడ్ టర్మ్ అని రాయలేదు, మిడ్ వాల్యూ అని రాశాను. ఆ వాల్యూ సిరీస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా ఇంపార్టెంట్ సార్. మనకు సిరీస్ కనుక అంక శ్రేణిలో ఉన్నప్పుడు, సిరీస్ కనుక అంక శ్రేణిలో ఉన్నప్పుడు సగటు కనుక్కోవాలనుకున్నా, అంక మధ్యమము కనుక్కోవాలనుకున్నా, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ సమ్ డివైడెడ్ బై 2, లెఫ్ట్ సైడ్ సెకండ్ టర్మ్ రైట్ సైడ్ సెకండ్ టర్మ్ సమ్ డివైడెడ్ బై 2, లెఫ్ట్ సైడ్ థర్డ్ టర్మ్ రైట్ సైడ్ థర్డ్ టర్మ్ సమ్ డివైడెడ్ బై 2. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? నాకు ఎంత వచ్చింది? 12. గ్యాప్ చూసినా కానీ మనకు ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూడండి. ఒక గ్యాప్ వాల్యూ 4 అనుకోండి, ఒక గ్యాప్, ఇంకో గ్యాప్, ఇది సగం గ్యాప్ అంటే 2.5 గ్యాపులు, ఒక గ్యాప్, రెండో గ్యాప్, ఇది కూడా సగం గ్యాప్, 2.5 గ్యాపులు. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ అరిథమెటిక్ మీన్ దగ్గరికి వెళ్ళినా, రైట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ మిడ్ వాల్యూ దగ్గరికి వెళ్ళినా నాకు గ్యాప్ వాల్యూ మొత్తము సేమ్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అరిథమెటిక్ మీన్ కనుక్కోవాలి అని అనుకుంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్ వేయొచ్చు, లేకుంటే డైరెక్ట్గా మిడిల్ వాల్యూ తీసుకోవచ్చు. ఆ మిడిల్ వాల్యూ సిరీస్లో ఉండొచ్చు, సిరీస్లో ఉండకపోవచ్చు. సిరీస్లో ఎప్పుడు ఉంటుంది? ఆ ఇచ్చిన సిరీస్లో బేసి వాల్యూలు కనుకుంటే
మనకు ఆ వాల్యూ సిరీస్లో కనబడుతుంది. సరి వాల్యూలు కనుకుంటే ఆ మిడ్ వాల్యూ అనేది సిరీస్లో కనబడదు. ఆ మిడ్ వాల్యూ అనేది సిరీస్లో కనబడదు. ఆర్ యు ఆల్ విత్ మీ?